7 టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వ భూముల్లో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్న వారికి ఎన్డీఏ అధికారంలో వచ్చాక ఇళ్ల పట్టాలను నూతన వస్త్రాలు ఇచ్చి మరి అందజేస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్ మాట నిలబెట్టుకున్నారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాలుగా నెలకొన్న మొండి సమస్యకు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం ద్వారా పరిష్కారం చూపారు. మంగళగిరి తాడేపల్లి మండలాల్లోని ప్రభుత్వ భూముల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న 3,000 మందికి పైగా శాశ్వత ఇంటి పట్టాలను తొలి విడతలో అందజేశారు. టాప్ 3 మెజారిటీతో 91,000 మెజారిటీతో నన్ను గెలిపించి మీరు శాసనసభకు పంపించారు. మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత కొండంత బలం వస్తుందని నాకు ఆనాడు చెప్పా. ఆ బలమే ఈరోజు నన్ను నడిపిస్తుంది. సంక్షేమ అభివృద్ధి అనేది కూటమి ప్రభుత్వం జోడెద్దుల బండి. రెండు మేము కలుపుకుని తీసుకెళ్తున్నాం. మూసేసిన అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. భూమిని ఈరోజు మీకు అందిస్తున్నాం. అది మీరు తాకట్టు పెట్టుకోవచ్చు, లేదంటే వేరే అవసరాలకు వాడుకోవచ్చు, లేదంటే ప్రశాంతంగా ఇంకా జీవితాంతం ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు వచ్చి ఈ భూమి నాది ఎవరు ప్రభుత్వం అని చెప్పలేని పరిస్థితి ఈరోజు మేము చేస్తున్నాం. ఆనాడు మీ అందరిని ఒక విషయం కోరా. 2019 ఎన్నికల తర్వాత నేను అనేక అవమానాలు ఎదుర్కొన్నా. చాలామంది నన్ను ఎగతాళి చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. లక్షెట్టిపేటలోని శ్రీ వాసవి గార్డెన్స్లో నిర్వహించిన భారీ రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మృత్యువాత పడిన 4 రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ 4 రైతులు చనిపోతే వారికి న్యాయం చేయాలని మా బీఆర్ఎస్ నాయకులు జీవన్ రెడ్డి, దివాకర్ రావు 8 గంటలు ధర్నా చేసినా దున్నపోతు మీద వాన పడ్డట్లు ప్రభుత్వం నుండి స్పందన రాలేదన్నారు. కాలం తెచ్చిన కరువుతో కాదు, కాంగ్రెస్ బలవంతంగా మన మీద రుద్దుతున్న కరువుతో రైతాంగం అల్లాడుతున్నా, పంటలు పండక, వేసిన విత్తనాలు మొలకెత్తక, పుట్టెడు దుఃఖం వెంటాడుతున్నా అన్ని దిగముంగికొని ఇక్కడికి తరలి వచ్చిన మా రైతన్నలందరికీ శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారం చేస్తా ఉన్నా. అట్లాగే మీ అందరికీ తెలుసు, మే 5, 2026 నాడు మంచిర్యాలలో జరిగింది రైతు సోదరులకు ఒక మహా విషాదం. ఒకటే నియోజకవర్గంలో ప్రభుత్వం పంటలు కొనకపోతే కొనుగోలు కేంద్రాలలో కాపు కాసి అక్కడే ఉండి ఎక్కడ మా పంట నష్టమవుతుందో అని చెప్పి భయంతోని కదలకుండా ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో 4 అన్నదాతలు మృత్యువాత పడ్డారు. ఈ 4 చనిపోయిన తర్వాత, అర్ధాంతరంగా వారి జీవితాలు ముగిసిపోయిన తర్వాత నాకు దివాకర్ రావు గారు, జీవన్ రెడ్డి గారు కలిసి ఫోన్ చేసినారు. అన్నా మరి పార్టీ తరఫున మనమన్నా ఏమన్నా చెప్పాలి, ఎందుకంటే రైతులు ఈ రకంగా ఇబ్బందులు పడతా ఉన్నారు, వారికి అండగా నిలబడాలన్నారు. వెంటనే ప్రకటించినాం. కేసీఆర్ గారిని అడిగితే మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ విషాదానికి పార్టీ తరఫున తప్పకుండా మనం అండగా నిలబడదాం, ఒక్కొక్క రైతుకు 5 లక్షల రూపాయలు వెంటనే ప్రకటించండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పినారు. ఒక్క రైతుకు మాత్రమే 5 లక్షలు వచ్చింది ప్రభుత్వం నుంచి. అది కూడా ఎక్కడిది? ఆ 5 లక్షలు కేసీఆర్ గారు పెట్టిన రైతు బీమా నుంచి మాత్రమే 5 లక్షలు ఇచ్చినారు. కానీ మిగతా ముగ్గురికి 5 లక్షలు కాదు కదా, 5,000 కాదు కదా, 5 పైసలు కూడా ప్రభుత్వం నుంచి సహాయం అందలేదు. ఇంత దుర్మార్గమైన, ఇంత కిరాతకమైన ప్రభుత్వం ఇవాళ రాష్ట్రం. అక్రమ మైనింగ్ అరాచకంపై వైసీపీ ఉద్యమ బాట పట్టింది. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాంబిల్లి మండలంలోని పంచదార్ల గ్రామంలో ఉన్న ఫణిగిరి కొండపై సాగిస్తున్న అక్రమ మైనింగ్ను వ్యతిరేకిస్తూ చలో పంచదార పేరిట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. పంచదార్ల కొండలను వైసీపీ నేతలు పరిశీలించారు. యలమంచిలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఉద్యమ బాటలో శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, బూడి ముత్యాయ నాయుడు, గుడివాడ అమర్నాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ పంచదార్ల కొండల కోసం ధర్మ పోరాటం చేస్తున్నామన్నారు.
ప్రజా ఉద్యమంలా మారకుండా కలెక్టర్ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏదైతే స్వామివారి ఆలయానికి వచ్చే పంచదారులు రైలుదారులు కూడా మూసివేసి దాన్ని దోపిడీ చేస్తున్న ఏ సంస్థ అయితే ఉందో ఆ సంస్థ ఏ కార్యక్రమాలు చేస్తుందో చూద్దాం. మాతో పాటు ఈ మీడియా అంతటి కూడా తీసుకొచ్చాం. పెద్ద పెద్ద మాటలు చెప్తున్నా ఈ పెద్దలు ఎవరో సంబంధమైన వ్యక్తులు లేదు, ఎవరో చిన్న వ్యక్తులు ఎవరో బొమ్మలు చేస్తున్న వ్యక్తులు చేసిన కార్యక్రమం అయితే మనం పర్వాలేదు. ఆ పవిత్ర దేవాలయం నేరస్తున్న దేవస్థానంలో రాష్ట్ర ప్రధానికి కనుగొట్టుకుంటారని ఇక్కడికి వచ్చాం. మరి రోజు చెప్తారు కదా, ఇంకో ధర్మంటారు, సనాతన ధర్మంటారు. తిరుపతి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తీరు ఆ పార్టీలో హాట్ టాపిక్గా మారింది. ప్రతిభ పురస్కార కార్యక్రమంలో ఇన్ఛార్జ్ మంత్రి అనగానే సత్యప్రసాద్ పలుమార్లు కంచాలనానికి ప్రయత్నించారని గ్రీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ చేతులు కలపకుండా దండం పెట్టి మౌనంగా నిలిచారు. టీడీపీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు దక్కకపోవడంపై ఉన్న అసంతృప్తే ఇందుకు కారణమనే చర్చ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఆషాఢమాసం సందర్భంగా బల్కంపేట శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి వార్షిక కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉదయం నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజలు అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ అమ్మవారి కళ్యాణ ఘట్టం శోభాయమానంగా నిర్వహించారు. బల్కంపేట రేణుకా ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా అమ్మవారిని గజమాలలు, రంగురంగుల పూలు, స్వర్ణాభరణాల, ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ దండలతో అత్యంత ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు. బల్కంపేట ఎల్లమ్మ తల్లి దివ్య కళ్యాణ మహోత్సవం మంగళవారం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాద్యాల నడుమ వైభవంగా ప్రారంభమైంది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకల్లో భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. మంత్రులతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి కూడా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ చిలుకూరు బాలాజీ ఆలయంలో వరుణ జపం నిర్వహించడం జరిగింది. గత 2 నెలల నుంచి వర్షాకాలం వచ్చినా కానీ ఇప్పటి వరకు వర్షాలు ఎండిపోయే స్థితికి రావడంతో ఆలయ అర్చకులు ఈ వరుణ జపానికి పూనుకున్నారు. వర్షాభావ పరిస్థితులు తొలగి ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుతూ గండిపేట ఉస్మాన్ సాగర్ జలాశయంలో ఆలయ పండితులు వరుణ జపం నిర్వహించారు. ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ నేతృత్వంలో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి 108 సార్లు వరుణ జప మంత్రాలు పఠించారు. शरद्भविः सप्तास्यादम्बरिधयः सप्तसमिदकृताः देवाय यज्ञं दन्वानाः सभाध्वं पशम् విష్ణువే జల రూపంలో మనకి ఇక్కడ సాక్షాత్కరించారు. అయితే
2019వ సంవత్సరం ఆఖరిగా మేము చేసిన వరుణ జపం. తర్వాత భగవంతుడు అలాంటి పరిస్థితి ఇంతవరకు రాలేదు. ఈ ఏడాది ఇప్పటికే ఎల్ నీనోవో ఏదో ఒక దయ్యమో, అది దయ్యమో భూతమో తెలియదు మాకు, అది భయపెట్టిస్తున్నారు. వ్యవసాయం చేసేవాళ్ళు ఇప్పటికే పంటల మీద ఆశలు వదులుకునే పరిస్థితికి వచ్చారు. అందుకోసం ఈరోజు అతి అవసరంగా, అది ఎమర్జెన్సీ అంటారు కదమ్మా, అంబులెన్స్కి ఫోన్ చేస్తే వస్తారు. అలాగే వరుణదేవుడు స్వామివారు ఆజ్ఞాపించి సమృద్ధిగా వర్షాలు కురిపించాలి, ఈ డెఫిసిట్ రెయిన్ఫాల్ కూడా ఫిల్ చేయాలని ప్రార్థించాం. ఇది తెలంగాణకే కాదు, ఆంధ్ర కాదు, ఈ దేశమంతా సుభిక్షంగా ఉండాలి. దేవాలయాల్లో భక్తులు అర్చకులే కాదమ్మా, అందరూ ప్రార్థించాలి. తిరుపతి జిల్లా చంద్రగిరి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి పార్పేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, ఉత్సవ ఘట్టాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. అన్నమయ్య సంకీర్తనలు, భజనలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొనగా భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జేఈఓ శరత్, ఆలయ ప్రత్యేక శ్రేణి డిప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈఓ గోపీనాథ్, ఆలయ అర్చకులు బాలాజీ, రంగాచార్యులు పాల్గొన్నారు. మరి ఈరోజు పార్వేటి ఉత్సవంలో పాల్గొనటానికి ఘనంగా ఇక్కడ విచ్చేసి ఉన్నారు. ఈ ఉత్సవానికి చాలా ఏర్పాట్లు, ముఖ్యంగా అయ్యవార్లు అందరూ ఉత్తమంగా దీన్ని నిర్వహించారు. వారందరికీ నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా పార్వేటి ఉత్సవం అంటే ఉత్సవంలో పాల్గొనున్నారో, ఎవరైతే ఈ ఉత్సవంలో ఇండైరెక్ట్గా వీక్షిస్తున్నారో, ఆ స్వామి వారిని మనసులో పెట్టి ఆరాధిస్తున్నారో వారందరికీ పార్వేటి ఉత్సవం కోసం విచ్చేసి ఉన్నారు. కాబట్టి ఈ స్వామి వారి కృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా కోరుకుంటూ, లోకం కళ్యాణం ఉంటే, సుభిక్షంగా ఉంటే, ప్రాంతం సుభిక్షంగా ఉంటే అందరూ సుఖ సంతోషాలతో ఉంటారని, ఆ విధంగా లోక కళ్యాణం ప్రసాదించాలని ఆ స్వామి వారికి అందరి తరపున ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశాయ. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ ఆధ్వర్యంలో 31వ కాలచక్రం విశ్వశాంతి మహాయాగం ఘనంగా గణపతి పూజల అనంతరం గోమాతతో కలిసి యాగశాల ప్రవేశం నిర్వహించారు. విశ్వశాంతి, సకాలంలో వర్షాలు, ప్రజల సంక్షేమం కోసం ఈ మహాయాగం నిర్వహిస్తున్నట్లు స్వామీజీ తెలిపారు. 15 రోజుల పాటు జరిగే యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆధ్యాత్మిక ఫలితాలను పొందాలని పిలుపునిచ్చారు. కార్యక్రమ ధర్మకర్త జూలూరి రమేష్ బాబు మహాయాగ విశిష్టతను వివరించారు. తను 90 యాగాలు చేయడం జరిగింది. నాగరికతలో 2 సంవత్సరాల క్రితం ఈ యాగం చేయడం జరిగింది. అక్కడ చాలా బ్రహ్మాండంగా జరిగింది. ఇక్కడ కూడా ఈ యాగం 19వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఇది 3వ తారీఖు వరకు నడుస్తుంది. స్వామివారి ఇప్పుడే చెప్పడం జరిగింది. చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్న పరిసర ప్రాంతాల ప్రజలందరూ, కల్వకుర్తి పట్టణం చుట్టుముట్టు గ్రామాలు, పట్టణాలు అందరు ప్రజలు ఇక్కడ వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని కోరుతున్నారు. ఇక్కడ ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, ఏర్పాటు చేయడం జరిగింది. మనం అందరం ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసి ధన్యం చేసి స్వామివారి కృపకు శ్రీకృష్ణ స్వామి లోక్సభ స్పీకర్ను కలిసి చర్చకు అవకాశం ఇవ్వాలని విపక్ష నేత రాహుల్ గాంధీ వెల్లడించారు. విద్యార్థుల సమస్యలపై పార్లమెంటులో చర్చించాలని ఆయన కోరారు.
ప్రభుత్వ అనుమతి ఉంటేనే చర్చ సాధ్యమని స్పీకర్ చెప్పారని రాహుల్ గాంధీ వివరించారు. విద్యార్థులపై జరిగిన ఘటనకు ప్రధాని క్షమాపణ చెప్పాలని, ఇలాంటి చర్యలు వెంటనే ఆగాలని డిమాండ్ చేశారు. और स्पीकर के पास गए हम एंड हमने कहा कि देखिए हम स्टूडेंट इशू पे डिस्कस करना चाहते हैं और स्पीकर ने हमें कहा कि डिस्कशन के लिए उन्हें सरकार से पूछना है. मतलब आप समझिए, स्पीकर इज टेलिंग अस दैट टू डिबेट इन पार्लियामेंट he has to take permission from the government. He is openly telling us that. ठीक है, देखिए इशू स्टूडेंट्स की है, यूथ के फ्यूचर की है, और ये जो किया जा रहा है, लोगों को मारा जा रहा है, पीटा जा रहा है, दिस इज कंप्लीटली अन इंडियन. मोदी जी has not even apologized for what has happened yesterday. The point is that this is no way to treat the young people of this country. The young people of this country do not have any opportunities. All the doors are closed. There is only one door which is open, which is the door of the competitive exam, and that door is also destroyed. What are these students here? They are not just complaining about the education system. They are complaining about their future. They are saying that in this country today, because of Mr. Adani and Ambani, because of the RSS complete takeover of the education system, because of the pracharaks becoming vice chancellors of universities, we have no future. धर्मेंद्र प्रधान की इस्तीफे से कम में आप लोग मानेंगे? This is Dharmendra Pradhan. He's an intermediary. Absolutely, he should resign. But Dharmendra Pradhan hasn't beaten up these students. Home Minister has. He should resign. And Home Minister reports to Prime Minister. He should resign. What is going on? Speaker के पास गए हम. ఢిల్లీలో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్ పరీక్షల అక్రమాలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. విద్యార్థుల ప్రయోజనాలే తమకు ప్రథమ ప్రాధాన్యమని, వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం త్వరితగతిన పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసిందని తెలిపారు. పేపర్ లీకేజీలకు పాల్పడటం తీవ్రమైన నేరమని పేర్కొన్న ప్రధాని, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకున్న తప్పు చేసిన వాళ్లను చట్టపరంగా శిక్షించేందుకు ఇప్పటికే కఠిన చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. పార్లమెంటులో రెండో రోజు కూడా విపక్షాలు ఉభయ సభలను అడ్డుకున్నాయి. దీంతో లోక్సభ, రాజ్యసభ మంగళవారం పలుమార్లు వాయిదా పడ్డాయి. కాక్రోచ్ పార్టీ ఆందోళనకారులపై లాఠీచార్జ్, టియర్ గ్యాస్ ప్రయోగం అంశంపై చర్చించాలని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. లోక్సభలోనూ విపక్షాలు ఇదే అంశాన్ని ప్రస్తావించాయి. విద్యార్థుల సమస్యలను ఆలకించాలన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రతిపక్షాలు సభలో నినాదాలు చేస్తూ నిరసనలు తెలిపాయి. పార్లమెంటు వెలుపల వేలాది మంది నిరసనకారులు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మార్చ్ నిర్వహించారు. मैं चाहता हूं आप सब लोग सहयोग करें, प्लीज कोऑपरेट. धन्यवाद सर, आपको मुझे 4 शब्द बोलने का मौका आपने बोलो, और क्या बोलना है बोलो. लाठीचार्ज करके दिल नहीं भरा. तो मौका आपने दिया कि कल एक बहुत
दुर्दैवी घटना हो गई और वो दुर्दैवी घटना में हमारे जो स्टूडेंट्स पेपर लीक और नीट एग्जामिनेशन के बारे में जो आवाज उठा रहे हैं उनके ऊपर लाठीचार्ज किए, टीयर गैस दिए, उनको मारे हॉस्पिटल में सुनना चाहिए। ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో నిరసన చేపట్టారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ పాదయాత్రగా ప్రధాని నివాసం వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు పలువురు సీనియర్ నేతలు ధర్నాలో పాల్గొన్నారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేశారు. यार आप ही आए जा रहे हो फेस पे। भैया गाड़ी आ रहा है यार, देखना लाइव चल रहा है सही, लाइव पूछो ना सही चल रहा है। आपके आगे आगे चलेंगे, बैठ नहीं कर रहे हैं बिल्कुल। రెబల్ నేతలను టీఎంసీ పార్టీలోకి మళ్లీ రానిచ్చే ప్రసక్తే లేదని పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. వారిలో ధైర్యం ఉంటే తృణమూల్ కాంగ్రెస్ ను వీడి బీజేపీలోకి వెళ్లి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుకోవాలని సవాల్ విసిరారు. আমার কোনো আপত্তি নেই, যত যাবে তত আমি খুশি হব। আর সেই জায়গাটা পূরণ করার জন্য আমার ছাত্র আছে, আমার যুব আছে, আমার পুরনোরা আছে, আমার নতুনরা আছে, যারা ভরে দেবে, কানায় কানায় পূর্ণ করে দেবে। পরিষ্কার জেনে রাখুন, সরকার চালাতে গেলে কতগুলো ডিসিপ্লিন। భారత్ టు అమెరికా స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాన్ని తీవ్రంగా నిరసిస్తూ పంజాబ్, హర్యానా సహా పలు రాష్ట్రాలు రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతను దారితీసింది. పంజాబ్లోని పాటియాలా వైపు నుండి వేలాదిగా సంభు బార్డర్కు చేరుకున్న రైతులను హర్యానా పోలీసులు అడ్డుకున్నారు. ఢిల్లీలోని కిసాన్ ఘాట్ వద్ద నిర్వహించి తలపెట్టిన మహాపంచాయత్కు వెళ్లకుండా వంతెనల వైపు భారీ సిమెంట్ దిమ్మెలు, ముళ్ల కంచెలతో కాంక్రీట్ బారికేడ్లు ఏర్పాటు చేసి వాటర్ కెనళ్లతో పోలీసు దళాలను భారీగా మోహరించారు. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1TV తెలుగు న్యూస్.